ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందుకి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 40 అంటే పేరుతోటి పుస్తకం మీద ముద్రించడంతో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు, మీ పైన మెయిన్ విమర్శలు చేయడానికి ఏంది కారణం అనుకుంటున్నారు? భయం. టీఆర్ఎస్ నాయకులకు భయం మొదలైంది. ఏం చెప్పాలనో, ఏం మాట్లాడాలనో, ఏ విధంగా ప్రజలు మమ్మల్ని ఇంత ఘోరంగా దెబ్బ కొట్టినరు, ఏ విధంగా పోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో మతి భ్రమించింది. నాకు తెలిసి కేటీఆర్కి 31st రోజు చేసుకున్న దావత్తు, ఆ తీసుకున్న మత్తి ఇంకా దిగనట్టు ఉంది. అందుకోసమే మళ్ళీ కొత్త దుకాణం తెరిచిండు. మంచిగా ప్రశాంతంగా పండుకొని పొద్దున్న లేచి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10 ఏళ్లలో మేము ఏం చేసినాం, అరే నెల రోజుల్లో వాళ్ళు ఏం చేసిర్రు, ఫస్ట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళు ఏ రోజన్నా మా ముఖానికి, టీఆర్ఎస్ వాళ్ళ ముఖానికి ఏ రోజన్నా 1వ తారీఖు జీతాలు వేసిరా, 5వ తారీఖు లోపల ఎప్పుడైనా జీతాలు వేసిరా? ఆత్మపరిశీలన చేసుకో. మీ జీవితంలో 10 ఏళ్ళ దుకాణంలో 10 ఏళ్ళు నడిపారు కదా, 10 ఏళ్ళలో ఏ రోజన్నా రేషన్ కార్డు ఇచ్చినవా? పోనీ రేషన్ షాప్కి పోతే బియ్యం తప్ప ఏదైనా ఒక్కటన ఎక్స్ట్రా ఇచ్చినవా? అప్పుల కుప్పని చేసాం. ఈరోజు 50,000 కోట్ల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 50,000 కోట్ల అప్పులో ఉంది. ఏమన్నా చేసినవు అని అంటే ఒక బియ్యం తప్ప నువ్వు ఏమి ఇచ్చి చేసింది లేదు. ఉద్యోగాలు నేను ఇచ్చిన దేశంలోనే మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలని డబ్బా కొట్టుకుంటున్నావు. ఎన్ని ఇచ్చినావో చెప్పు అంటే చెప్పనికే శాత కాదు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము చాలాసార్లు అడిగినాం, అరే నాయన మీ దగ్గర ఎన్ని ఉన్నాయో, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి శ్వేతపత్రం విడుదల చేయి. శ్వేతపత్రం విడుదల చేయనికే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీకు శాత కాలే. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? 2018లో 191,600 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ద్వారా మీరు చెప్పిందే. మరి బిశ్వాల్ కమిటీ ద్వారా చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని ఉద్యోగాలు వేసినావో చెప్పు. 2018 నుంచి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు, ఎంతమంది రిటైర్మెంట్ అయినారు, ఎంతమంది కొత్త ఉద్యోగాలు రావాలి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభలో చెప్తాడు ఎన్ని ఉద్యోగాలు తీసుకొస్తామని. అరే ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగాలను సృష్టించు. నువ్వు లక్షల కోట్లు సంపాదించుకుంటలేవు, సృష్టించి అదేవిధంగానే సృష్టించు. విద్యార్థులకు, నిరుద్యోగులకు వాళ్ళకు ఉపాధి కల్పించు. అందుకే కదా నిన్ను తీసుకొచ్చి గద్దెనెక్కించింది. ఇప్పుడు అందుకే గద్దె దించిండ్రు. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఖచ్చితంగా ఏదైతే మేము మాట ఇచ్చినామో జూన్ 2 అని మేము మాట ఇచ్చినాం, అదే జూన్ 2 కల్లా. ఎందుకంటే ఇది 1 నెల అయింది అంతే. జూన్ 2కి ఇంకా 6 నెలలు ఉంది. అది మర్చిపోయినట్టున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. జూన్ 2 వరకు ఏ ప్రభుత్వ శాఖలలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరిస్తాం. సెప్టెంబర్ 17 కల్లా వీటన్నింటినీ నోటిఫికేషన్లు వేస్తాం. వాళ్ళందరికీ సరైన విద్యార్థులు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు సమాచారాన్ని తీసుకోకుండా మీ విద్య మీద మీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్లలో మీరు చదువుకొని ఏ అయితే మేము నోటిఫికేషన్లు ఇస్తామో ఆ నోటిఫికేషన్లకు ప్రిపేర్ కావాలని విద్యార్థులకు కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే అభయహస్తం ఫామ్లో అనేక అంశాల మీద ప్రభుత్వం దగ్గర డాటా ఉంది, కానీ కావాలని ప్రజల్ని పక్కదో పట్టించడానికి, భయాందోళనకు గురి చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ ఫామ్ పెట్టిందని చెప్పేసి బీజేపీ కిషన్ రెడ్డి నిన్న ఆరోపించారు. దీన్ని ఎట్లా చూస్తారు? కిషన్ రెడ్డికి సోయి ఉండి మాట్లాడుతుండో సోయి లేకుండా మాట్లాడుతుండో ఆయనకే తెలవాలి. ప్రభుత్వం దగ్గర డాటా ఉండడం వాస్తవమే. ఆ డాటాలో చాలా తప్పులు ఉన్నాయి. ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక ప్రభుత్వానికి ఉండేటప్పుడు కొత్త డాటా సేకరిస్తారు. 10 ఏళ్ల ముందుకు చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వలే. 10 ఏళ్లలో ఎంతమందికి పెళ్ళిళ్ళు అయింటాయి, ఎంతమంది ఇప్పుడు 10 ఏళ్ళకు ముందు 18 ఏళ్ళ వయసు ఉంటాడు 2014లో. ఇప్పుడు 2023 వచ్చింది. ఒక పిల్లోడికి 18 ఏళ్ళోడికి పెళ్ళి ఉంటుంది, వాళ్ళ భార్య ఉంటుంది, ఒక 2 పిల్లలు ఉంటారు, ఒక కుటుంబం ఏర్పడింది కదా. ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా సేకరించుకోవాలని కోసమే ఎవరెవరికి ఎంతవరకు మీరు అర్హులు, మీకు ఇల్లు అవసరం ఉన్నదా, లేకపోతే పెన్షన్ అవసరం ఉన్నదా, ఏ విధమైన ప్రభుత్వ సంబంధించినటువంటి స్కీమ్ మీకు అవసరం ఉన్నదో దాన్ని సేకరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇది ప్రజలు స్వీకరిస్తున్నారు. బీజేపీ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్ మీద పడ్డారు, వాళ్ళకి ఆ టెన్షన్ పడుకున్నది. మాకు ఆ భయం లేదు కదా. ఏం ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల కోసం ఈరోజు ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చినామో వాటిని నెరవేర్చే ప్రక్రియలో మేము ఉన్నాం. మేము గవర్నమెంట్లో ఉన్నాము, ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేసే పనిలో ఉన్నాం.
వాళ్ళు ఈరోజు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు చెప్పాలి. మేము 28 రోజుల్లో మేము చేసినాం, 2 పథకాలను చేసినాం, 6,50,00,000 మంది ఈరోజు మహిళలు ఆ పథకాలను వాడుకున్నారు. మేము గర్వంగా చెప్తున్నాం. ఏ రోజు కూడా ఉద్యోగాలకు 1వ తారీఖు ఉద్యోగాలు పడకుంటుండే, ఈరోజు 4వ తారీఖు అలా అందరికి జీతాలు పడ్డాయి, 15కు 20 పడుతుండే. సంతోషంగా రావు, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. 100 రోజుల్లో ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాం, చేసి చూపిస్తాం, గర్వంగా చెప్తున్నాం. మీరేం చేసినా చెప్పురి, గది చెప్పకుండా ఏది దొరికితే అది మాట్లాడితే కిషన్ రెడ్డికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆయనే తీసుకుంటాడు. బరాబర్ చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరానికి ఏడిచ్చింది. దాని గురించి దుకాణం పెట్టరాను ఆయన. నువ్వు చెప్తే దాని గురించి మాట్లాడు, అది చెప్పడు. అది చెప్పకుండా దాంట్లో జరిగింది దీంట్లో జరిగింది ఏం జరిగిందో చూపి, నీవు ఇచ్చిన ఉద్యోగాలన్నీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కేంద్రంలో ఉండి తెలంగాణకి ఏమి ఇచ్చినావో ఫస్ట్ అది చెప్పు కిషన్ రెడ్డి. అది చెప్పినాక మాట్లాడు. ఈసారి నామినేటెడ్ పోస్టులో మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మా ఇన్ఛార్జ్ కొత్తగా దీపాదాస్ మున్షి గారితో కూడా డిస్కషన్ జరిగినాయి. అవి పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది ఆ విషయాలు. నామినేట్ పోస్టులకు సంబంధించింది పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి శివసేన రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.